నమస్తే, వెల్కమ్ టు BRK. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ రామ్మోహన్ గారు. అందరికీ తెలిసిన వ్యక్తి. మనకున్న డౌట్స్ని కొన్ని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా పద్మ. ఎవరైనా ఒక పర్సన్ తీసుకుంటే నిర్ణయాలు లాజిక్గా ఉంటాయంటారా? లాజిక్ పై ఆధారపడి తీసుకుంటారా, లేదంటే ఒక ఎమోషనల్ పై ఆధారపడి తీసుకుంటారా? ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అసలు ఏది కరెక్ట్ అంటారు? ఈచ్ పర్సన్ ఈజ్ ఏ సపరేట్ కన్స్ట్రక్ట్. అంటే కొన్ని కామన్గా కనిపించినా కూడా మనుషులంతా ఒకటే హైటు, సుమారుగా యావరేజ్గా అదే స్ట్రక్చరు, అవే 2 కళ్ళు 4 కళ్ళు ఎవరికి ఉండవు కదా, ఒకటే నోరు, 2 నాజల్స్, ఇవన్నీ ఉన్నా కూడా ఎక్స్టర్నల్ అపియరెన్స్లో రిజంబులెన్స్ ఉన్నా కూడా ఇంటర్నల్గా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ కొంత కామనాలిటీ ఉంటుంది. అంటే ప్రకృతి పరంగానే ఇది ఉంది. అట్లా ఉండడం చేతనే ఎక్కువ యాక్సిడెంట్స్ కావట్లేదు. అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అంటే ఎక్కువ బ్యాడ్ హ్యాపెనింగ్స్, మిస్ హ్యాపెనింగ్స్ కావట్లేదు. బికాస్ ఆఫ్ ద ఇన్బిల్ట్ మ్యూచువల్ ఇంటరెస్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, మీరు నన్ను తిడతారు, ఇది నాకు తెలుసు. అందుకని నేనేం చేస్తా, నేను మర్యాదగానే మాట్లాడతా. అది ఒక్కోసారి క్రాస్ అవుతుంటాం, అది డిఫరెంట్ క్వశ్చన్. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి, మనం ఓపిక లేకపోవడంతోనే, యాంకర్, అవన్నీ వేరు. కానీ ఇన్బిల్ట్గా ఒక పర్టికులర్ రీజను మనకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు. రీజన్ లేకుండా ఏమి జరగదు. మనము కాజ్ అండ్ ఎఫెక్ట్ అని థియరీ అనుకున్నది, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ ఇన్ టర్న్స్ విల్ బికమ్ ఏ కాజ్ టు గివ్ ఎఫెక్ట్ టు సమ్ అదర్ థింగ్. సో ఇట్స్ ఎ చైన్ రియాక్షన్, ఇట్ గోస్ లైక్ దట్. ఇప్పుడు దీనికి వస్తే మీరు ఎమోషనల్, రేషనల్ అన్నారు. నేను ఇంకొక పదం యాడ్ చేస్తాను, సెంటిమెంట్స్. చాలామందికి సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ సెంటిమెంట్స్ నుంచి కూడా బయటపడడం చాలా కష్టం. మీకేమైనా సెంటిమెంట్స్ ఉన్నాయా బై ఛాన్స్? అబ్సల్యూట్లీ. కొంతమంది పిల్లి అడ్డొస్తే పోరు, ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి ఒక అరగంట సేపు కూర్చుంటే కానీ పోరు, ఇంత లోపల బస్సు వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు మనం సెంటిమెంట్ చూసుకోవాలా, వెళ్ళిపోయిన చూసుకోవాలా, మరి అవతల ఎగ్జామ్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, ఇంటర్వ్యూ టైం ఉండొచ్చు కదా. అంటే ఏదైనా కూడా టూ మచ్గా ఉండకూడదు. నేనేం చేస్తానంటే, రోజు పంచాంగం వస్తుంది, ఎవ్రీడే పంచాంగం, ఈ వర్జకాలం ఇవన్నీ మీకు ఆన్లైన్ ఎవ్రీథింగ్ కూడా వస్తుంది. నేను అది రాగానే నేను ఏం చేస్తానంటే, ఐ విల్ రిమూవ్ ఇట్. దాన్ని ఏమంటాము, డిలీట్ చేస్తాను. ఐ డోంట్ ఎంటర్ ఇట్. అది చూసి మనకి ఏదన్నా మనసులో పడుతుంది. అది మనసులో అనవసరమైన ఎక్కించుకోవద్దు. ఏదో వర్జం అంటాడు ఇప్పుడు, అరే నేను స్టూడియోకి పోవాలా, లేకపోతే ఆఫీస్కి పోవాలా, కాలేజీకి పోవాలా, ఇప్పుడు ఈ వర్జం అయినంతవరకు వేర్ కెన్ ఐ వెయిట్? దిస్ వన్ థింగ్. అనదర్ థింగ్, ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది. అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ థింక్, అంటే పాజిటివ్ థింకింగ్, ఇంటర్ప్రిటేషన్ పాజిటివ్గా ఉండాలి పడేది. ఇప్పుడు మనం ఉన్నాము, మనం లేము ఈ ప్రపంచంలో, ఏమన్నా డిఫరెన్స్ ఉందా? లేదు, అబ్సల్యూట్గా లేదు. పెళ్లి కానప్పుడు, పిల్లలు సెటిల్ అయిన తర్వాత అయితే అసలే లేదు. పెళ్లి కానప్పుడు సింగిల్గా మనిషి ఉన్నా లేకపోయినా డిఫరెన్స్ లేదు. ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే, అతను అంత ఇంపార్టెంట్ మనిషి అయ్యి ప్రపంచానికి ఏదైనా కొత్త ఇన్వెన్షనో, కొత్త సేవనో చెయ్యే కెపాసిటీ, హయ్యర్ పొటెన్షియల్ పర్సనాలిటీ అయితే అవి ఎక్సెప్షన్స్. వాళ్ళు 1,00,000కో 1,00,000కో ఒకళ్ళు ఉంటారు. ఆ జాబితాలో మనం ఉండము. సో మనం ఉన్నా లేకపోయినా, మనం ఉన్నామంటే వీఆర్ ఓన్లీ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ ఎంజాయ్మెంట్ వీఆర్ హియర్, అదర్వైజ్ నథింగ్ బియాండ్ దట్. సో మనం ఉన్నా లేకపోయినా ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, నా పిల్లలు సెటిల్ అయిపోయినారు, ఇప్పుడు నేను ఉంటేమి లేకపోతే ఏమి, అంటే ఐ థింక్ ఆన్ దట్ లైన్స్. నేను కొంచెం సారీ ఫీల్ అయ్యేది ఏంటంటే, పెళ్లి చేసుకొని చిన్న పిల్లలు ఉంటారు, అప్పుడు తల్లి పైన తండ్రి పైన ఇద్దరి పైన కూడా ఐ ఫీల్ మిగిలిన వాళ్ళు ఇట్స్ వరల్డ్ గోస్ ఆన్. ఇండివిజువల్ ఈజ్ నోబడీ ఇన్ ద దిస్ వన్. ఇంకా మీరు ఇంకా ఫర్దర్ యువర్ ఆస్కింగ్ ఆన్ దిస్ ఎమోషన్. వై షుడ్ వీ గెట్ ఎమోషనల్? సెంటిమెంట్ పాయింట్ వీఆర్ డూయింగ్. ఎమోషన్ ఎందుకు అవుతాము అంటే, వీ డోంట్ హ్యావ్ ఏ స్టెబిలిటీ ఆఫ్ మైండ్. భగవద్గీత లాంగ్వేజ్లో కానీ నేను ఏదర్ లాంగ్వేజ్లో ఇస్తే స్థిరచిత్తం ఉండాలి. ఏబుల్ బాడీ, నోబుల్ మైండ్, దీస్ 2 థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. ఏబుల్ బాడీ, మనం ఏదైనా పని చేయడానికి బాడీ ఏబుల్గా ఉండాలి, అంటే ఒక లెవెల్ వరకు కనీసం. నోబుల్ థింకింగ్ ఉండాలి. నోబుల్ మైండ్ అంటే నోబుల్ థింకింగ్ ఉండాలి. ఎమోషన్, వై డు వీ గెట్ మోర్ ఎమోషన్? పాజిటివ్, అన్నిట్లో కూడా పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, ఈ 3 ఉంటాయమ్మా. ఎమోషన్స్లో కూడా ఐసే PANE, పెయిన్, PAIN కాదు, PANE. పెయిన్ అంటే విండో పెయిన్ అంటాం మనం, రెక్క, విండో పెయిన్. నా పెయిన్ అబ్రివేషను పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్. పాజిటివ్ ఎమోషన్స్ కూడా
ఓకే, నెగిటివ్ ఎమోషన్స్ అందు ఉండేలా రాదు. పాజిటివ్ ఎమోషన్ కూడా దే షుడ్ బి లిమిట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఆఫ్టర్ 5-6 years కనిపించారు. దే ఆర్ డెఫినెట్లీ గుడ్ ఫ్రెండ్స్. ఒక ఆయన ఆ ఫ్రెండ్ని చూసి ఆయన ఆగబట్టుకోలేక ఆయన 2 చేతుల్లో పట్టుకునేసి పైకి ఎత్తి ఇట్లా మళ్ళీ దించాడు. ఎవరినైతే ఈయన గట్టిగా పట్టుకున్నాడో ఆయన పక్కపక్కలు పట్టుకున్నాయి ఇన్సైడ్. ఆయన 5-6 రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటెన్షన్ ఈజ్ గుడ్, రిజల్ట్ ఈజ్ బ్యాడ్. ఎమోషన్, హీ బికేమ్ మోర్ ఎమోషనల్. వాట్ ఐ సే, యూ డోంట్ హ్యావ్ టు టచ్ ద అదర్ పర్సన్ ఎట్ ఆల్ ఎక్సెప్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ తప్ప, చిన్న పిల్లలు తప్ప, అంటే 5-6 ఏళ్ళ బేబీస్ తప్ప. బేబీ వీసే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ కాల్ జెండర్. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత వీసే బాయ్ అండ్ గర్ల్. చైల్డ్, నేను మాట్లాడుతుంది చైల్డ్ వేర్ ద జెండర్ డస్ నాట్ మేక్ మచ్ ఆఫ్ దిస్ వన్. అటువంటి వాళ్ళను వైఫ్ అండ్ మిగిలిన వాళ్ళు టచ్ చేయాల్సిన పనే లేదు, షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పని కూడా లేదు, నమస్తే అనాలంతే. అది హెల్త్కి మంచిది, మన మీద మనకు కంట్రోల్ కూడా ఉంటుంది కదా. సో దిస్ ఈజ్ అన్ థింగ్స్. టూ మచ్ ఆఫ్ ఎమోషన్ ఈజ్ నాట్ గుడ్. అంటే ఎమోషన్ ఆల్సో షుడ్ నాట్ బైపాస్ రేషనల్. అంటే లాజిక్కి నిలబడుతుందా లేదా ఫస్ట్ చూసుకోవాలి. మనం మనుషులం కాబట్టి ఎంతో కొంత ఎమోషన్ లేకుండా ఉండలేం మనము. కానీ ఎమోషన్ మన కంట్రోల్లో మనము ఉండాలి. దట్ ఈస్ మై దీస్ థింగ్స్. ఎమోషన్స్ ఆర్ ఆల్సో సైంటిఫికలీ స్పీకింగ్ దే ఆర్ రిలేటెడ్ టు హార్మోన్స్, హార్మోన్ కండిషన్స్. మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ డిపెండెంట్ పర్సన్ టు పర్సన్. హార్మోన్స్ రిలీజ్ చేసే ఫ్లూయిడ్స్ దాన్ని బట్టి కూడా ఐ మీన్ ఎమోషన్స్లో దెర్ మే బి ఏ చేంజ్. దీనికే వీ నీడ్ టు మెడిటేషన్. మన బ్రతుకే టెంపరీ అయినప్పుడు ఇంకా ఎమోషన్స్ ఏముంది? చాలా మంది కొంచెం లాజిక్గా ఆలోచిస్తారు. అదే కావాలమ్మా, దట్ ఈస్ వాట్ ఇస్ రిక్వైర్డ్. మోర్ ఆఫ్ లాజికల్, ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ఎమోషనల్. ఎక్కువగా లాజిక్గా ఆలోచిస్తే బెటర్. అది ఎక్కువగా లాజిక్, కానీ ఇప్పుడున్న పర్సన్స్ కూడా ఎక్కువగా లాజిక్గానే ఆలోచిస్తున్నారు. అది మంచిదే, దట్స్ ఆల్వేస్ గుడ్. కానీ మీరు జీరో ఎమోషన్ కూడా ఉండకూడదు. 5% to 3% కొంచెం కన్సిడరేషన్. ఎమోషన్ అంటే ఏం లేదు, ఓకే ఎవడో 10 సార్లు అడిగాడు ఏదో ఇవ్వమనేసి ఎంతో కొంత ఇవ్వు, అది అంతవరకే ఎమోషన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.